నెల్లూరు వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాతలకు మొక్కలను పంపిణీ చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమం ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నేతను చేసిందన్నారు చంద్రశేఖర్ రెడ్డి. మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డకో వాళ్ళ తల్లిదండ్రులకో ఒక పుట్టినరోజు అయితే ఎంత సంబరాలు చేసుకుంటారో అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా జరుపుకునే పరిస్థితి ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గ సిటీ ఆఫీస్లో కూడా ఈరోజు అందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం కానీ అలానే సుమారుగా 200 మందికి పైగా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరిగింది. దీంతో పాటుగా అన్ని దగ్గరలో కూడా అంటే వృద్ధాశ్రమాలు కానీ వీటన్నింటిలో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం దాకా కొనసాగే అవకాశం ఉంది. అందరి కోరిక కూడా ఒక్కటే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు అందరం కూడా ఒకటే అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంటిలో కూడా ఒక చెట్టును నాటాలా, ఈ చెట్టు 10 మందికి నీడనిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఒక భద్రతనిస్తారన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనం మొక్కలు పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి, సామాన్యుల మనిషి, ప్రతి పేద గుండె చప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి తపన పడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం, ఈ దేశానికి అవసరం అని ఈరోజు ప్రతి గుండె కూడా కోరుకుంటా ఉంది. తెలుగు వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. తెలుగు వాళ్ళు కాని వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఎంత ఉన్నత స్థాయికి ఎదగడన్నది కూడా చూడాలా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలన్నది ప్రతి గుండె కోరిక కూడా. అందరికీ కూడా తెలుసు, బ్లడ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ లేదు. కృత్రిమంగా ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా బ్లడ్ తయారు కాల, ఇంకా అన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్స్ వచ్చి బ్లడ్కి మాత్రమే రాల. కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని మనం కాపాడాలంటే ఒకరు రక్తాన్ని దానం చేసినప్పుడే ఇంకొకరి ప్రాణాన్ని మనం కాపాడగలం. ఈ ఉద్దేశంతో ఒక అత్యున్నతమైనటువంటి సేవా కార్యక్రమంగా భావించి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించడం జరిగింది.